హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, అల్లు అర్జున్ గారు జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత మెగా ఫ్యామిలీలో ఒక్కొక్కరిని కలవడం మనం చూస్తున్నాం సార్. చిరంజీవి గారిని కలిసారు అండ్ నాగబాబు గారిని కలిసారు. అయితే తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలుస్తారా లేదా అన్న ఒక చర్చ అయితే జరిగింది. ఇవాళ అమరావతికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నారు. చిరంజీవి గారి సలహా ఇచ్చారని చెప్పేసి కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి వాళ్ళ మధ్య ఏదైతే వివాదం ఉందో అది సమసిపోయింది, ముగిసిపోయింది అన్నట్టుగా అభిమానులు అయితే భావిస్తున్నారు సార్. మరి వాళ్ళు కలుస్తున్నారా లేదా? మరి చిరంజీవి గారు అడ్వైస్ ఇస్తారా? మీరేం చెప్తారు సార్ దీని గురించి? అంటే యాక్చువల్‌గా చిరంజీవి వీళ్ళింటికి వెళ్ళడం, ఎందుకంటే అల్లు అర్జున్ జైలుకి వెళ్ళిన ఆ రోజు హ్మ్. చిరంజీవి కూడా ఇంటికెళ్ళి అక్కడే చాలా సేపు ఉన్నాడు. చిరంజీవి, సూర్యక ఇద్దరు. తర్వాత నాగబాబు వాళ్ళు కూడా వెళ్ళి నాగబాబు వాళ్ళు కూడా ధైర్యం చెప్పడం, ఇంట్లో వాళ్ళతో గడపడం ఇవన్నీ చేశారు. దాని తర్వాత అల్లు అర్జున్ ఇంటికొచ్చిన తర్వాత తమ ఇంటికొచ్చి వాళ్ళు తమ కుటుంబానికి మద్దతు ప్రకటించడం, ఫ్యామిలీ మెంబర్స్ ఓదార్చడం ఇవన్నీ చేశారు కాబట్టి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కృతజ్ఞతలు చేయడం మంచిదని అల్లు అర్జున్ కూడా అనుకొని ఇటు చిరంజీవి ఇంటికెళ్ళాడు భార్యతో సహా. అటు నాగబాబు ఇంటికి కూడా వెళ్ళాడు. దాంతో ఒక రకమైన సిగ్నల్స్ వెళ్ళాయి. అంటే చిరంజీవి ఇటు మెగా ఫ్యామిలీ, ఇటు అల్లు ఫ్యామిలీ మధ్య ఉన్న విభేదాలు ఈ సంఘటన వల్ల కొంత మళ్ళీ ప్యాచప్ అయినాయి. అల్లు అర్జునే వాళ్ళ ఇంటికెళ్ళి ఇద్దరితో కూడా బ్రదర్స్‌తో కూర్చొని మాట్లాడడం, ఆ ఫోటోలని బయటికి రిలీజ్ చేయడం, ఇవన్నీ కూడా కొంత పాజిటివ్ సిగ్నల్స్‌ని బయటికి పంపాయి. అవును. అయితే అదే టైంలో పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి ప్రత్యేకమైన ఫ్లైట్‌లో అమరావతి నుంచి హైదరాబాద్ వచ్చాడు. అప్పుడు కూడా అందరూ ఏమనుకున్నారంటే ఇంక వేరే పనేముంది, దానికోసమే వన్ డే ప్రోగ్రామ్ అది కూడా. వచ్చాడంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికెళ్తాడు. పవన్ కళ్యాణ్ కూడా పరామర్శిస్తాడు. ఎందుకంటే దాదాపు సినిమా ఇండస్ట్రీ అంతా కదిలొచ్చి అల్లు అర్జున్‌ని పరామర్శించింది. సో, పవన్ కళ్యాణ్ కూడా వచ్చి పరామర్శిస్తాడని అందరూ అనుకున్నారు. ఓకే. అటువంటి ఇప్పుడు ఎళ్ళబోతున్నాడు, ఇలాంటి కలిసారు, ఇలాంటి వార్తలు కూడా బయటకొచ్చాయి. కానీ ఫైనల్‌గా ఆయన కలవకుండానే ఎళ్ళిపోయాడు. దాంతో ఒకసారిగా మళ్ళీ జనాల్లో కన్‌ఫ్యూజన్ వచ్చింది. నిజంగా వీళ్ళు కలిసారా లేదా? ఎందుకంటే హైదరాబాద్ పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కనీసం పవన్ కళ్యాణ్ అన్నా వాళ్ళ ఇంటికెళ్ళి పరామర్శించాలి. లేదో అల్లు అర్జున్ అన్నా పిలిపించుకోవాలి పవన్ కళ్యాణ్. ఆ 2 చేయకుండా ఆయన ఎళ్ళిపోయేసరికి అందరికీ మళ్ళీ కన్‌ఫ్యూజన్ వచ్చింది. నిజంగా వీరు కలిసుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు కలవడు అల్లు అర్జున్‌ని? అంటే చిరంజీవి ఎందుకు ఎళ్ళాల్సొచ్చిందంటే చిరంజీవి భార్య వీళ్ళ మేనత్త కాబట్టి ఆమె బాధపడుతుంది. ఆమె కన్నీళ్ళు కూడా పెట్టుకుంది. ఎందుకంటే తన బ్రదర్ వాళ్ళ అబ్బాయి కాబట్టి చిన్నప్పటి నుంచి చూస్తుంది, పెంచింది కాబట్టి ఆమె కన్నీళ్ళు పెట్టుకుంది. దానికోసమే చిరంజీవి వెళ్ళాల్సొచ్చింది. అంటే ఫ్యామిలీలో విధి లేక ఎళ్లారు తప్ప అల్లు అర్జున్ మీద ఏమీ లేదు. వాళ్ళు కలిసిపోయింది ఏమి లేదు. విభేదాలు అలాగే ఉన్నాయి. నాగబాబు కూడా ఎక్కడ దీని గురించి మాట్లాడింది కానీ ఏమీ లేదు. మామూలుగా అయితే ఇట్లాంటి వాటిలో నాగబాబు పోస్టులు పెడతా ఉంటాడు, ఎక్కువ ట్వీట్లు చేస్తుంటాడు. కానీ దీని మీద ఎక్కడ ఆయన ట్వీట్ చేయలేదు. 'పుష్ప' సినిమా మీద కూడా ఆయన ఇండైరెక్ట్‌గా ట్వీట్ చేశాడు. సినిమాలన్నిటినీ సినిమాలుగానే చూడండి, అన్ని సినిమాలు కూడా బాగా ఆడాలని కోరుకోవాలి మనం, అవన్నీ కూడా ఆయన మాట్లాడాడు. కానీ ఈ అల్లు అర్జున్ అరెస్ట్ గురించి ఎక్కడ ఆయన మాట్లాడడం కానీ ఏది లేదు. నిజానికి బాలకృష్ణ లాంటి వాళ్ళు కూడా చాలామంది ఖండించారు అల్లు అర్జున్ అరెస్ట్‌ని. కానీ మెగా ఫ్యామిలీలో వాళ్ళు ఎవరూ మాట్లాడలేదు. ఓన్లీ పరామర్శకు మాత్రం వాళ్ళిద్దరు పరిమితం అయ్యారు. సో, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏందంటే మెగా ఫ్యామిలీలో ఇంపార్టెంట్ ఎవరంటే పవన్ కళ్యాణ్. ఎందుకంటే చిరంజీవి కాదు. చిరంజీవి కంటే కూడా పవన్ కళ్యాణ్ అక్కడ డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే ఎక్కువగా అల్లు అర్జున్‌ని ట్రోల్ చేయడం గానీ, పుష్పాని ట్రోల్ చేయడం గానీ, నెగెటివ్‌గా ప్రచారం చేయడం ఎక్కువ చేస్తుండేది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఓకే. సో, అలాంటిది పవన్ కళ్యాణ్ గాని కలిసి వీళ్ళిద్దరు ఫోటో దిగి చేసుంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వచ్చుండేది. కానీ ఇది రాలేదు. దాంతో అల్లు అర్జున్ ఇవాళ పవన్ కళ్యాణ్ దగ్గరికి అమరావతికి వెళ్ళి తానే పవన్ కళ్యాణ్ కలుస్తున్నాడు అనే ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది చిరంజీవే అల్లు అర్జున్‌కి సలహా ఇచ్చాడు. అతను రాకపోవచ్చు. నువ్వెళ్ళి మాట్లాడితే తప్పేం లేదు. ఎందుకంటే ఇప్పుడు అతను ఒక డిప్యూటీ సీఎం. సో, అతను రాకపోవడం వల్ల అతనికేమి ఇబ్బంది ఉండదు, నీకే ఇబ్బంది ఉంటుంది. ఓకే. సో, అనేది చిరంజీవి చెప్పాడని. ఎందుకంటే ఇది అరెస్ట్ అయిన వెంటనే వీళ్ళ ఇంటికెళ్ళి 11:45కి తీసుకొని వెళ్ళిన వెంటనే పవన్ కళ్యాణ్ అఫీషియల్ పేజీలో ఒక కొటేషన్ వచ్చింది. అదేంటంటే మనం కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం అన్న ఒక కొటేషన్
ఇంగ్లీష్లో పెట్టారు. ఓకే. సో డివైడెడ్ యునైటెడ్ వీ స్టాండ్, డివైడెడ్ వీ ఫాల్ అనేది కొటేషన్ పెట్టాడు పవన్ కళ్యాణ్. అంటే క్లియర్గా అది ఇంక వేరే కాంటెక్స్ట్ ఏం లేదు కదా. క్లియర్గా మనం విడిపోవడం వల్లనే నువ్వు వీక్ అయ్యావు, నీ మీద రేవంత్ రెడ్డి నిన్ను టచ్ చేయడానికి కారణం మనం కానీ యునైట్గా ఉంటే రేవంత్ రెడ్డి భయం ఉండేది, రేవంత్ రెడ్డికి ఎంత ధైర్యం రావడానికి మనం విడిపోవడమే కారణం, విడిపోతే మనం పడిపోతాం, కలిసి ఉంటే నిలబడి ఉంటాము అన్న దీంట్లో అల్లు అర్జున్ ఉద్దేశించే పవన్ కళ్యాణ్ పోటీ పెట్టాడనేది కూడా చాలామంది నమ్ముతున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో అల్లు అర్జున్ ఈ రోజు అమరావతికి వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిసి వస్తాడు అనేది అంటున్నారు. కానీ ఇక్కడ చిన్న ఇదేంటంటే వీళ్ళ ఇళ్ళకి ఎందుకు వెళ్ళాడు, వీళ్ళు వచ్చారు కాబట్టి కృతజ్ఞతగా వెళ్ళాడు. ఎవరు చిరంజీవి అండ్ నాగబాబు వాళ్ళు వచ్చారు కాబట్టి దానికి. మరి ఇప్పుడు ఏ కాంటెక్స్తో అక్కడికి వెళ్తాడు, వచ్చినా కలవకుండా వెళ్ళిపోయాడు. కలవకుండా వెళ్ళిపోయిన వ్యక్తిని ఇప్పుడు ఎందుకు, ఏదన్నా పర్పస్ ఉండాలి, లేకపోతే కృతజ్ఞతలు జరపడానికన్నా ఉండాలి, అదేమి లేదు కదా. తనేమి ఈ విషయంలో ఏమీ చేయలేదు. ఇంకోవైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు, అసలు మెగా ఫ్యామిలీ రోల్ ఉందని కూడా చాలా మంది ఇప్పటికి కూడా నమ్ముతున్నారు. అసలు అల్లు అర్జున్ వెనక పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ చెప్తేనే చంద్రబాబు రేవంత్ రెడ్డికి చెప్పాడు, చిన్న జలకిద్దాం మనోడికి, మనోడు రెచ్చిపోతున్నాడు అని వాళ్ళే చేశారు. వాళ్ళే చేసి మళ్ళీ వాళ్ళే పరామర్శిస్తున్నారు అన్న విమర్శ కూడా వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు కూడా అల్లు అరవింద్కి ఫోన్ చేసి జైలుకి వెళ్ళినాక ఫోన్ చేశాడు, ఏంటి పరిస్థితి అని చెప్పాడు, ధైర్యం చెప్పాడు. మళ్ళీ అల్లు అర్జున్ బయట వచ్చినాక కూడా అల్లు అర్జున్కి ఫోన్ చేశాడు. ఆ ఫోన్ చేసిన విషయాన్ని కూడా మీడియాకి లీక్ చేశారు. అంటే క్లియర్గా వాళ్ళే చేయించి ఎందుకంటే చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని ధిక్కరించి రేవంత్ రెడ్డి పని చేయగలడా అన్న డౌట్ కూడా చాలా మందికి ఉంది. ఇది రేవంత్ రెడ్డి ప్రయోజనం కోసమే చేస్తే, రేవంత్ రెడ్డికి తెలుసు కదా ఇది రేపు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్కి ఇబ్బంది అవుతుంది, పవన్ కళ్యాణ్ ఇబ్బంది అయితే చంద్రబాబుకి ఇబ్బంది అవుతుంది, చంద్రబాబుకి ఇబ్బంది పెట్టే పరిస్థితి రేవంత్ రెడ్డికి ఉందా. ఎందుకంటే మన ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు కూడా కారణం. చంద్రబాబు సపోర్ట్ చేయడం వల్లే, అంటే ఇండైరెక్ట్గా చేశాడు, డైరెక్ట్గా చేయలేదు. కానీ ఇక్కడ పోటీకి నిలపలేదు, తెలుగుదేశం పోటీలో లేదు కాబట్టి తన క్యాడర్ కావచ్చు, తన తెలుగుదేశం అభిమానులు కావచ్చు, అందరినీ కాంగ్రెస్ కోటేయమని పిలిపించారు. సో ఇక్కడ కమ్మ సామాజిక వర్గం కూడా ఆ సంఘం కూడా పిలిపించింది. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు కూడా కమ్మ సామాజిక వర్గంలో చాలా మంది మేము జీవితంలో కాంగ్రెస్ ఓటు వేయలేదు, ఇప్పుడు కాంగ్రెస్ ఓటు వేయాలని పరిస్థితి ఏర్పడిందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే తెలుగుదేశం మీడియా అంతా కూడా రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేసింది. అలాంటి రేవంత్ రెడ్డి చంద్రబాబుకి ఇబ్బందికరంగా ప్రవర్తిస్తాడా, కాబట్టి ఇది చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి రేవంత్ రెడ్డిని ప్రెజర్ చేయించారు. అందుకనే రేవంత్ కావాలని కేసు పెట్టి 8 రోజులు దాటినా ఫ్రైడే చేయడం వెనక ఏంటంటే కనీసం 2 రోజులు జైల్లో పెట్టాలి ఇతన్ని అనేది. అట్లాగే 6:30 గంటలకి బెయిల్ పేపర్స్ జైలుకి వెళ్ళినా కూడా ఇతన్ని ఎందుకు బెయిల్ మీద బయటికి వదలలేదంటే 1 నైట్ అయినా జైల్లో పెట్టాలి అనేది పవన్ కళ్యాణ్ చేయించాడన్న వార్తలు ఇప్పటికి కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి, నమ్మేవాళ్ళు నమ్ముతూనే ఉన్నారు. సో ఈ కాంటెక్స్ట్ లో ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెడదామని అల్లు అర్జున్ ఏమని అనుకున్నాడా, అంటే మనం యునైటెడ్ గాను ఉన్నామని చెప్పాలా అనుకున్నాడా. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్కి వాళ్ళ లీగల్ టీం కూడా కొంత సలహా ఇచ్చే ఉంటుంది. దీన్ని మామూలుగా ఆప్టిక్స్ అంటారు. ఆప్టిక్స్ అంటే సింబాలిక్గా ప్రజలకి లేకపోతే వివిధ వ్యవస్థలకి ఒక సింబాలిక్గా జెస్చర్స్ పంపడం అనేది ఆప్టికల్ ఇదన్నమాట. అది అల్లు అర్జున్ చేయాలి. అందుకనే అల్లు అర్జున్ బయట వచ్చినాక కూడా ఫస్ట్ కలిసింది అడ్వకేట్స్ని, నిరంజన్ రెడ్డి వాళ్ళతో 40 నిమిషాలు కూర్చున్నారు. సో ఒకటి లీగల్ పరిస్థితి ఏంటి, అల్లు అర్జున్ బిహేవియర్ ఎలా ఉండాలి, ఇతను ఆప్టిక్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ డిస్కస్ చేసుకొని అందుకనే వచ్చింది వాళ్ళకి మళ్ళీ ఒకసారి క్షమాపణ చెప్పడం, వాళ్ళ ఫ్యామిలీని నేను చూసుకుంటానని చెప్పడం, దాని తర్వాత అక్కడికి ఎందుకు వెళ్ళి కలవలేదు ఇప్పటి వరకు అన్న విమర్శలు వస్తే